హలో అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అసలు నేను ఈ లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఈ మధ్య యూట్యూబ్ చాలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. లైక్ మానిటైజేషన్ రాదు, ఇకపై వీడియోస్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా చాలా చాలా విషయాలు అయితే సోషల్ మీడియాలో బయటకు వస్తుంటాయి, మనం చూసాము. అందుకే ఈ రోజు వీడియోలో అసలు యూట్యూబ్ ఏం రూల్స్ పెట్టబోతుంది, ఏ కంటెంట్ కి ఏ ప్రాబ్లం రాబోతుంది, అసలు మనలాంటి వ్లాగర్స్ ఏం డిఫికల్టీస్ ఫేస్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్ గా చెప్పాలంటే, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేయాలి, కంటెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు అయితే ఈ వీడియో మాత్రం పూర్తిగా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మెయిన్ గా నేను ఈ విషయం మాత్రం మీకు చెప్పాలి. యూట్యూబ్ ఏమి కొత్త క్రియేటర్స్ ని భయపెట్టాలి, లేకపోతే వీళ్ళని వ్లాగింగ్ చేయకుండా ఆపాలి, వీళ్ళకి కంటెంట్ చేయకుండా ఆపేసేయాలి, వీళ్ళు ఇలా భయపెడితే నెక్స్ట్ కంటెంట్ చేయడానికి మానేస్తారు అనే కొత్త రూల్స్ ఏం పెట్టలేదు. జస్ట్ ఉన్న రూల్స్ ని మాత్రమే కొంచెం మాడిఫై చేసి అది ఇంప్లిమెంట్ చేసింది అంతే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, అసలు ఏం జరిగింది, ఎందుకు యూట్యూబ్ రూల్స్ మారుస్తున్నారు? సో జూలై 2025లో ఒక రూల్ అయితే పాస్ చేసింది యూట్యూబ్. అదేంటి అని అంటే, ఇంతకు ముందు రిపిటీషియస్ కంటెంట్ అని చెప్పేసి ఒక పాలసీ ఉండేది, అది ఇప్పుడు ఇన్ అథెంటిక్ కంటెంట్ గా రీనేమ్ చేశారు. అంటే ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ని, అంటే ఒక టైప్ ఆఫ్ టెంప్లెట్ ని రిపీటెడ్లీగా మనం అది మోడిఫై చేసుకుంటూ రీఅప్లోడ్ చేసుకుంటూ ఆర్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే అది మనకి ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో ఒక స్టోరీ ఉంది. సో ఆ స్టోరీని మనం అదొక ఎగ్జాంపుల్ గా తీసుకొని చిన్న చిన్న మోడిఫికేషన్స్ లైక్ విజువల్ చేంజెస్ కానీ, లేదా చిన్న చిన్న మ్యాటర్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా చేంజ్ చేసి ఒకళ్ళ కంటెంట్ ని మనం కాపీ చేస్తా ఉంటే ఆ ఉన్న కంటెంట్ క్రియేటర్స్ కి మాత్రం మానిటైజేషన్ అవ్వదు. అందుకే మీ కంటెంట్ ఏదైతే ఉందో అది మీరే ఓన్ గా డిజైన్ చేసుకొని, ఓన్ క్రియేటివిటీ యూస్ చేసి ఒరిజినాలిటీతో అప్లోడ్ చేస్తే మాత్రం మీ కంటెంట్ కి, మీ యూట్యూబ్ ఛానల్ కి మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 2. సో పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, వ్లాగర్స్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? సో ఈ వీడియో మొత్తంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్తాం, లేదు ఒక ఏదైనా పిక్నిక్ వెళ్తాం, లేదు ఒక టెంపుల్కే వెళ్తాం. సో మనం ఫేస్ అయిన ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకుంటాం కాబట్టి, మన ఓన్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తాం కాబట్టి మనం వ్లాగర్స్ గా భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అది మన ఓన్ కంటెంట్ కాబట్టి. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రతి వ్లాగ్ కి సేమ్ ఇంట్రో అండ్ సేమ్ అవుట్రో ఉంటే ప్రాబ్లం ఏం అవ్వదు. సో సేమ్ ఇంట్రో అండ్ సేమ్ అవుట్రో ఉన్నా కూడా సరే, మెయిన్ కంటెంట్ అనేది డిఫరెంట్ గా ప్రతి వ్లాగ్ కి అండ్ మీనింగ్ఫుల్ గా ఉంటే మాత్రం అది ఏం ఇబ్బంది ఏం అవ్వదు మనకి. అంటే ఎలా అంటే, ఒక రోజు షాపింగ్, లేదా ఒక రోజు కామెడీ వ్లాగ్స్, ఆర్ ఎల్స్ డే టు డే లైఫ్. సో ఇవన్నీ ఏంటి అని అంటే, డైలీ మనం ఒకటే చేయం కదా, రోజుకి రోజుకి మారుతా ఉంటాయి. సో అలాంటి కంటెంట్ ఉండటం వల్ల మనకి ప్రాబ్లం ఏం అవ్వదు. జస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే, మన ఓన్ ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియాలో ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నాం అంతే. సో అది పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు, దానికి మనం భయపడాల్సిన పని ఏమి ఉండదు. పాయింట్ నెంబర్ 3 ఏంటి అని అంటే, అసలు ఇప్పుడు మనం ఏ కంటెంట్ చేస్తే కేర్ఫుల్ గా ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఏ కంటెంట్ ని అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అని అంటే, సో వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకొని అది కొంచెం స్టోరీ ఇంప్లిమెంటేషన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయటం. సో ఇలాంటి కంటెంట్ అయితే చేయకూడదు. సో సెకండ్ ఏంటి అని అంటే, ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ తీసుకొని కంపైల్ చేసి మన ఒరిజినాలిటీ లేకుండా అవి మళ్ళీ రీఅప్లోడ్ చేయటం. సో అలాంటి కంటెంట్ కూడా చేయకూడదు. థర్డ్ ఏంటి అని అంటే, ఫొటోస్ లేదా ఏఐ ఇమేజెస్. సో ఆ ఇమేజెస్ ని కూడా మనం స్లైడ్ షోగా పెట్టి మన ఒరిజినాలిటీ ఆర్ నెరేషన్ లేకుండా ఒక వీడియో రెడీ చేసి అది అప్లోడ్ చేస్తే అది మనకి దేనికి యూజ్ అవ్వదు అండ్ మానిటైజేషన్ కి అస్సలు పనికిరాదు. అండ్ ఏఐ గురించి కూడా నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఏ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది, ఎందుకు డిమానిటైజేషన్స్ అవుతున్నాయి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫోర్త్ ఏంటి అని అంటే, ఒక కంటెంట్ ఆర్ ఒక టెంప్లెట్ ని మనం రిపీటెడ్ గా యూజ్ చేసి, లేకపోతే అదే టెంప్లెట్ ని మల్టిపుల్ వీడియోస్ కి యూజ్ చేసి అప్లోడ్ చేస్తా ఉంటే ఆ కంటెంట్ కి ఖచ్చితంగా ఇష్యూస్ అయితే రావచ్చు. ఎందుకంటే అది యూట్యూబ్ ఇన్అథెంటికేషన్ వీడియో లాగా, లేకపోతే రీయూజ్డ్ పాలసీస్ లాగా కన్సిడర్ చేసి మనకైతే ఇష్యూ రేస్ చేస్తుంది.
ఫైనల్ గా నేను మీకు ఏఐ గురించి చెప్తా అన్నాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏఐని మనం మల్టిపుల్ వేస్ లో యూస్ చేయొచ్చు. మనకి స్క్రిప్ట్ కోసం, లేకపోతే ఏదైనా ఇమేజెస్ ఎడిట్ చేయడానికి, లేదా వీడియోస్ ఎడిట్ చేయడానికి, లేదా ఏదైనా కొత్త ఇమేజెస్ ని జనరేట్ చేయడానికి, ఇలాంటి వేలో మనం ఏఐని యూస్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేబీ అది వాళ్ళకి తెలియక అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఏ వీడియోస్ ఏదైతే జనరేట్ చేస్తుందో, ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక రీల్ అప్లోడ్ చేసేటప్పుడు పైన మనకి ఏఐ ఇమేజెస్ తో ఆర్ ఏఐ తో వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే కలిగించింది. సో ఆ ఆప్షన్ ని కూడా మనం ఎలా యూస్ చేయాలి అనేది చాలా మందికి తెలియక ఆ ఏ వీడియోస్ బేస్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నారు. మానిటైజేషన్ అవుతుందేమో, కానీ విత్ ఇన్ మంత్స్ ఆఫ్ టైం అది వెంటనే డిమానిటైజేషన్ అయిపోతుంది. అలా చాలా కేసెస్ అయితే జరిగింది. అది ఎందుకు జరిగిందో నేను ఇప్పుడైతే మీకు చెప్తాను. ఏ వీడియోస్ అండ్ ఏ ఇమేజెస్ మనం జనరేట్ చేసేటప్పుడు మన ఓన్ క్రియేటివిటీ కొంచెం ఉంటది. సో అది ఏ ఇమేజ్ ఆర్ ఏ వీడియో అనేది మనకి జనరేట్ చేసి ఒక ప్రొడక్ట్ ని అయితే ఇస్తుంది. సో ఆ ప్రొడక్ట్ ని మనం డైరెక్ట్ గా తీసుకెళ్లి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అది మాస్ ప్రొడక్ట్ గా కన్సిడర్ చేసి యూట్యూబ్ అనేది అది మన వీడియోని స్టాప్ చేసేస్తుంది. సో దాని బదులు మీరేం చేయాలి అని అంటే, ఓకే వీడియో జనరేట్ చేసి ఇచ్చింది అండ్ నెక్స్ట్ అది మీ ఓన్ నెరేషన్ తో, మీ ఓన్ క్రియేటివిటీతో ఒక వీడియో లాగా, ఒక షార్ట్ వీడియో ఆర్ ఒక లాంగ్ వీడియో లాగా కంటెంట్ క్రియేట్ చేసి అది మీరు కనుక అప్లోడ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కి మానిటైజేషన్ అవుతుంది తప్పితే, మనం ఏదైతే యూట్యూబ్ జనరేట్ చేసి ఇస్తుందో ఆ ఏఐ వీడియోని తీసుకెళ్లి డైరెక్ట్ గా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మాత్రం మీకు మానిటైజేషన్ అవ్వదు. వెంటనే ఒకవేళ అయినా సరే వెంటనే అది డిమానిటైజేషన్ అయిపోతుంది. అసలు ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటి అని అంటే, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ కొత్త రూల్స్ రావటం వల్ల ఎలా అయితే ఆ కొత్త రూల్స్ మనల్ని కొంచెం టెన్షన్ పడేలా చేస్తుందో, సో ఇలాంటి వీడియోస్ చేస్తే కొంచెం మీకు మానిటైజేషన్ అవ్వటానికి టైం పడుతుంది అండ్ ఇలాంటి వీడియోస్ చేస్తే మీకు వెంటనే మానిటైజేషన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే వెంటనే మానిటైజేషన్ అయినా సరే డిమానిటైజేషన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే ఒక అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నా. అంటే నాకు లాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఈ వీడియో మేబీ ఒకరికైనా యూజ్ అవుతుందేమో, వాళ్ళకి తెలియకుండా అలాంటి కంటెంట్ చేస్తున్నారేమో అని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో నేను రీయూస్డ్ కంటెంట్ గురించి చెప్పాను అండ్ నెక్స్ట్ కాపీరైట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. సో రీయూస్డ్ కంటెంట్ ఏంటి అని అంటే, ఒకళ్ళు యూజ్ చేసిన కంటెంట్ ని మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి యూజ్ చేస్తే అది రీయూస్డ్ కంటెంట్ అవుతుంది. దట్ విల్ బి ప్రాబ్లమ్ అగైన్. సో ఆ కంటెంట్ కాకుండా మీరు వేరే కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా మ్యూజిక్ ని కాపీరైట్ ఇష్యూడ్ గా రేస్ చేస్తున్నారు అని అంటే ఆ మ్యూజిక్ ఖచ్చితంగా మీరు డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఏం లేకుండా మీ ఓన్ ఒరిజినాలిటీతో, మీ ఓన్ క్రియేటివిటీతో చేస్తే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది రాదు. లాస్ట్ పాయింట్ నెంబర్ 5. సో అసలు మన వీడియోస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే అది మనకి యూజ్ అవుతుంది, మన వీడియోస్ సేఫ్ గా, క్లియర్ గా హెచ్డి వర్షన్ లో ఉండాలి అని మాత్రమే కాకుండా ఆడియన్స్ కి ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని కూడా మనం ఒకసారి థింక్ చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనైతే పర్సనల్ గా ఈ 5 థింగ్స్ ఫాలో అయితే చాలు అని చెప్పి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఓన్ ఫుటేజ్. సో మన ఓన్ ఫుటేజ్ మనం తీసుకోవటానికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సెకండ్ వన్ వచ్చేసి ఓన్ వాయిస్. సో ఓన్ ఫుటేజ్ మనం తీస్తాం కాబట్టి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మన ఓన్ క్రియేటివిటీ ఆర్ మన ఓన్ వాయిస్ ఉంటే ఆడియన్స్ చూడటానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. థర్డ్ వన్ వచ్చేసి రియల్ స్టోరీ. సో మనం ఏం చేస్తున్నాము, మనమేం అప్లోడ్ చేస్తున్నాము అనేది చాలా జెన్యూన్ గా ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మనం ఫేక్ గా ఉంటే ఒక రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయినా సరే ఆడియన్స్ కి అది అర్థమైపోతుంది. సో ఎంతమంది అయితే మీకు సపోర్ట్ చేస్తున్నారో అంతకంటే డబుల్ మీకు డిస్సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఎందుకు అనంటే మనం ఎంత రియల్ గా ఉంటున్నాము అనేది ఆడియన్స్ చూస్తారు కాబట్టి మాత్రమే ఆడియన్స్ ఇష్టపడతారు. సో మన రియల్ గా ఏదైతే మన లైఫ్ లో జరుగుతుంది అనేది మనం బయట ఆడియన్స్ కి షేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో అంతే రియల్ గా ఓన్ ఫుటేజ్ ప్లస్ ఓన్ వాయిస్ తో అంతే రియల్ వీడియోస్ అండ్ రా వీడియోస్ చేయాలి, లేకపోతే ఒక రియల్నెస్ అనేది ఆడియన్స్ కి క్రియేట్ చేయాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఫోర్త్ వన్ ఏంటి అని అంటే వాల్యూ. సో మనం ఏదైతే కంటెంట్ తీస్తున్నామో నామకే వాస్తే తీసాము అనేటట్టు కాకుండా, లేకపోతే ఏదో వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి తీసాము అలాంటి
మైండ్ సెట్ తో కాకుండా మనం ఎగ్జాంపుల్ షాపింగ్ బ్లాగ్ అవ్వచ్చు, టెంపుల్ బ్లాగ్ అవ్వచ్చు, లేదా విజిట్ బ్లాగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మీ డే టు డే లైఫ్ బ్లాగ్ అవ్వచ్చు, ఏది తీసినా సరే దానికి ఆ వ్లాగ్ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి మన రియల్ లైఫ్ ని, ఒక రియల్ స్టోరీని ఆడియన్స్ తో షేర్ చేస్తున్నాము అని ఒక టైప్ ఆఫ్ వాల్యూ ఇచ్చి ఆడియన్స్ తో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే వాల్యూగా అయితే రిసీవ్ చేసుకుంటారు అనేది నా ఒపీనియన్. సో ఫైనల్ గా 5th పాయింట్ వచ్చేసి వీడియోని స్ట్రెచ్ చేయకండి. లైక్ మీరు ఒక 10 minutes వీడియో చేయాలి అని అనుకుంటున్నారు, ఆర్ ఒక 8 minutes వీడియో చేయాలి అని అనుకుంటున్నారు. సో డూ ద వీడియో. ఎంత వీడియో చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే అంత వీడియో చేయండి. సో నాకు ఇంకా ల్యాగ్ కావాలి, లేకపోతే నాకు ఒక 15 minutes వీడియో అవ్వట్లేదు, నా దగ్గర కంటెంట్ చిన్నగానే ఉంది అని అనుకుంటే ఉన్న వీడియోని మీరు ల్యాగ్ చేయకండి, స్ట్రెచ్ చేయకండి. మీరు ఏ పాయింట్ అయితే ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో అదే పాయింట్ ని మీరు స్ట్రైట్ అవే ఆడియన్స్ కి చెప్పడానికి ట్రై చేయండి. సో మీరు చుట్టూరు తిరిగి అదే పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తే ఆడియన్స్ కి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వెంటనే స్కిప్ చేసేస్తారు. ఆ స్కిప్ చేసే కంటే మీ కంటెంట్ ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడటం అయితే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. మనం చేసే 4 minutes, 5 minutes ఆర్ 8 minutes ఆర్ 10 minutes ఏదైతే ఉందో పాయింట్ టు పాయింట్ చాలా వాల్యుబుల్ గా ఉండాలి, స్ట్రైట్ అవే ఆడియన్స్ కి అయితే రీచ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. సో స్ట్రెచ్చింగ్ మాత్రం అసలు చేయకండి. సో నేను చెప్పిన ఈ 5 points అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పర్సనల్ గా నేను యూస్ చేస్తున్న పాయింట్స్ అన్నమాట. మేబీ నా వల్ల ఇంకొక 10 మందికి యూస్ అవ్వచ్చు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పిన ఈ 5 points లో ఏదైనా మిస్టేక్ ఉంది, సో మేబీ ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటది అని చెప్పి వీడియో చూస్తున్న మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీ ఇన్పుట్స్ ని ఖచ్చితంగా తీసుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ అవ్వకుండా అయితే నేను చూసుకుంటాను. సో గైస్, యూట్యూబ్ రూల్స్ గురించి అన్నెసెసరీగా అయితే టెన్షన్ పడకండి. సో ఇక్కడ మీకు అసలు వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో అసలు రూల్స్ ఏమొచ్చినాయి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానికి ఉన్న పాత్వే ఏంటి అనేది మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలి, కొత్తగా వీడియో స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు నేను చెప్పిన ఈ 5 points అయితే మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వీడియోకి ఇచ్చే ఇంపార్టెన్స్ కి కంటే మనం వ్యూయర్ కి ఇచ్చే, సబ్స్క్రైబర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ముఖ్యం. అది చాలా వాల్యుబుల్ మనకి. ఎందుకంటే ఎంత కరెక్ట్ గా మనకి ఆడియన్స్ కి పాయింట్ అనేది రీచ్ అవుతుందో అంత బాగా మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఈ పాయింట్ అయితే అసలు మర్చిపోకండి. నా పర్సనల్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టుగా అసలు కొత్త రూల్స్ ఏమొచ్చినాయి అనేది ఒక లాంగ్ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి అని అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను మీ ఇన్పుట్స్ తీసుకుంటాను పాజిటివ్ గా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.